అయిపోయింది. లలితా సహస్రనామ పారాయణం ఇప్పుడు ఏం జరిగింది, మన పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో ఉన్నటువంటి అనారోగ్యవంతులకు అందరికీ చాలా ఈ పారాయణం జరుగుతున్నంతసేపు ఎంతో ఉపశమనం జరుగుతుంది. క్రైమ్ రేట్ అంత తగ్గిపోతుంది దేశంలో, ప్రపంచంలో కూడా. మీరు చూడండి, 2-3 రోజుల తర్వాత పేపర్స్ ఎదురు చూస్తే వెంటనే మనకు తెలుస్తుంది క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. ఎక్కడైనా అన్నాభిషేకం చేస్తాం, మీరు తర్వాత చూడండి, అన్నాభిషేకం చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే వెంటనే కొన్ని దేశాలకి ఉచితంగా అన్నం పంపించేది, బియ్యం పంపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ క్రైమ్ అనేటువంటి అంతంలో ఈ లలితా సహస్రనామాలు, రుద్రాభిషేకం, రుద్రం చదివినప్పుడు వెంటనే తగ్గిపోతుంది. 2500 మంది పుణ్య స్త్రీలు కూర్చొని లలితా సహస్రనామం పారాయణం చేస్తూ అర్చన చేయడం చిన్న విషయం కాదు. ఈ కలియుగం ఈ రోజుల్లో ఎవరికి ఇంత ఓపిక లేవు కూర్చోడానికి. మొట్టమొదటి చెప్పాడంటే బాబు ఏం చెప్తున్నారు, కలియుగంలో నామస్మరణ మాత్రేన జీవన్ముక్తో భవే నరః. కేవలం భగవంతుడి నామాన్ని మేము పలుకుతాము. పూజలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలు, వ్రతాలు ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే కలియుగ మానవుని యొక్క ఆయుష్ చాలా తక్కువ. ఈ అనారోగ్యంతో, కలపలతో, మానసికమైనటువంటి వ్యాకులత్వాలతో, వీటన్నిటితో ఉన్నటువంటి మానవులు కూర్చొని వేదకాలంలో ఋషులాగా తపస్సులు, సాధనలు, అష్టాంగ యోగ పద్ధతులతో ఉన్నటువంటి పతంజలి ఋషులు చెప్పినటువంటివన్నీ సాధన చేయాలంటే కొందరికీ సాధ్యమవుతుంది కాబట్టి 99 మందికి ఇది సాధ్యం కాదు. ఈరోజు మన జనాభా ఎంత ఉందంటే 9.8 బిలియన్ పీపుల్ ఉన్నారు ప్రపంచంలో. ఇంతమంది కూర్చొని లలితా సహస్రనామాలు, అసలు లలితాదేవి ఎవరో చాలా మంది భారతదేశంలోనే తెలియదు. అలాంటప్పుడు ఎవరు ఎంత చేయగలరు, ఎవరు భగవత్పారాయణాలు, ఇవన్నీ కూడా కాలం చాలా వేగంగా విచిత్రంగా వెళ్ళిపోతున్నది. ఇలాంటి సమయంలో కూర్చొని ప్రేమతో, భక్తితో